సీరియల్స్ తో అల్లాడించిన యష్మి గౌడ పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. తనకేమో నటనంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళకేమో అది నచ్చేది కాదు. అయినా ఓ కన్నడ ఛానల్లో ఏదో సీరియల్ కు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఆశగా వెళ్ళింది. ఫస్ట్ ఆడిషన్స్ లోనే ఎంపికైంది. అలా తన కెరీర్ మొదలైంది. స్వాతి చినుకులు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. లాక్ డౌన్ సమయంలో నాగభైరవిలో నటించే అవకాశం వచ్చింది. కృష్ణ ముకుంద మురారి ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత నచ్చేసింది. కన్నడలో ఓ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఈ బ్యూటీకి సిరామిక్ పాత్రలు, మగ్గులు, కప్పులు తయారు చేసే బిజినెస్ కూడా ఉంది. తెలుగు సినిమాల్లో నటించాలని కలలుగంటున్న యష్మి బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. వచ్చి రావడంతోనే నాగుకు పూలిచ్చి బుట్టలో పడేసే ప్రయత్నం చేసింది. ఫుల్ జోష్ మీదున్న ఈ బ్యూటీ గేమ్ ఎలా ఉంటుందో మున్ముందు చూడాలి. గోరింటాకు సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు నిఖిల్. ఇతడు పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని మైసూర్లో. చిన్నప్పటి నుంచే నటనపై ఇష్టం. అలా 2016లో కన్నడ భాషలో ఊటీ అనే సినిమా చేశాడు. ఇందులో సహాయక పాత్ర పోషించాడు. అనంతరం కన్నడలో మలయే మంత్రాలయ సీరియల్లో నటించాడు. తెలుగులో ఛాన్స్ రావడంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు. ఈ మధ్య ఊర్వశివో రాక్షసివో సీరియల్లో అలరించాడు. కన్నడలో హీరోగా 2 సినిమాలు చేసిన నిఖిల్ కు విలన్ గా కనపడమే ఎక్కువ ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ 8లో సెకండ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన నిఖిల్ తనలో హీరోయిజం చూపిస్తాడా లేక విలనిజం చూపిస్తాడా అనేది వేచి చూడాలి. ఇకపోతే నాగార్జున అతడిని సింగిల్ గా లోపలికి పంపలేదు. యష్మి గౌడతో కలిసి జంటగా హౌస్ లోకి పంపించాడు. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ పంచులు వేసే ఈ నటుడు ఇప్పుడు హౌస్ లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. అభయ్ నవీన్ సిద్దిపేట కుర్రాడు. ఇంజనీరింగ్ అయిపోగానే బ్యాంక్ ఉద్యోగం రావడంతో లైఫ్ సెటిల్ అనుకున్నాడు. అయితే అభయ్ చలాకీ మాటలు అందరికీ భలే నచ్చేవి. దీంతో కొలీగ్స్ సినిమాల్లో ట్రై చేయొచ్చుగా అని సలహా ఇచ్చారు. ఇంతలో తనతో పాటు పనిచేసే అందరికీ ప్రమోషన్ వచ్చింది. ఒక్క తనకు తప్ప. ప్రమోషన్ రాకపోవడంతో అభయ్ హర్ట్ అయ్యాడు. ఆ మరుసటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సినిమాల్లో ట్రై చేశాడు. బొమ్మల రామారం మూవీలో నటించాడు. పెళ్లి చూపులు మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో యాక్ట్ చేసి బాగా క్లిక్ అయ్యాడు. అలా కొన్ని మూవీస్ చేసిన అతడు సొంతంగా ఓ కథ రాసుకున్నాడు. అందరూ బాగుందని చెప్పేవారే కానీ ప్రొడ్యూస్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సినిమా రిలీజ్ చేసే సమయానికి అభయ్ తండ్రి మరణించాడు. ఆ బాధను దిగమింగుకుని ప్రయత్నాలు కొనసాగించాడు. అలా 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామన్న యూత్ రిలీజ్ చేశాడు. డైరెక్టర్ గా ఫస్ట్ సినిమాకే మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ 8లో 3వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో నటి ప్రేరణ కంభం ఎక్కువ పాపులర్ అయింది. ఇందులో అమాయకంగా కనిపించే ప్రేరణ క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. ఈ ధారావాహికలో కృష్ణగా ప్రేరణ, ముకుందగా యష్మి గౌడ నటించారు. సీరియల్లో మురారి కోసం కొట్టుకున్నట్లే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లో వీరిద్దరూ టైటిల్ కోసం పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. బయట అన్ని రకాల స్పోర్ట్స్ ఆడుతానంటున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో ఏం గేమ్ ఆడుతుందో చూడాలి. అలాగే తన గురించి తనకేం బాధ లేదని, కానీ తనతో పోటీ పడే కంటెస్టెంట్ల పరిస్థితి ఎలాగోనంటూ బాధపడుతోంది ప్రేరణ. రష్మిక మందన్నకు ఈమె క్లోజ్ ఫ్రెండ్ కూడా. పెళ్ళై 8 నెలలే అవుతున్నా ఈ బ్యూటీ భర్తను వదిలేసి బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లో 4వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. మరి ఇక్కడ కూడా అల్లరి పిల్లగా చలాకీగా ఉంటుందా? తన గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. ఆదిత్య ఓం పుట్టింది కాశీలో, పెరిగింది ఉత్తరప్రదేశ్ లో. సినిమా పిచ్చితో ముంబైలో అడుగుపెట్టాడు. వైవిఎస్ చౌదరితో ఏర్పడిన పరిచయంతో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా చేశాడు. ఈ చిత్రంతోనే తెలుగు వారికి పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్నాడు. తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యాక్ట్ చేశాడు. హీరోగానే కాకుండా విలన్ గాను తన టాలెంట్ చూపించాడు. ఒకప్పుడు టాప్ హీరోగా వెలుగొందిన అతడు తర్వాత బోలెడన్ని సినిమాలు చేశాడు. కానీ అవేవి పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. సినిమాలు లేని టైంలో డిప్రెషన్ కు వెళ్లిపోయాడు. రోజుకు దాదాపు 60 సిగరెట్లు తాగాడు. తన గది దాటి బయటకు రాలేకపోయాడు. కానీ కుటుంబం అందించిన సపోర్ట్ వల్ల నెమ్మదిగా ఆ మానసిక ఒత్తిడి నుంచి కోలుకున్నాడు. 2010లో ముంబై వెళ్లి ప్రొడక్షన్ మేనేజర్ గా మళ్లీ కెరీర్ మొదలు పెట్టాడు. దర్శక నిర్మాతగా చిత్రాలు తెరకెక్కించాడు. ఇతడు రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెంలోని 2 గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మందికి సాయం చేశాడు. అలాగే అక్కడ పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులో
అందుబాటులోకి తీసుకొచ్చాడు. సేవాగుణం మెండుగా ఉన్న ఆదిత్య బిగ్ బాస్ షోతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి ఈ షో ద్వారా జనాలను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసో లేదా ఆయన సినిమాల్లో నటించిన బ్యూటీలకు క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అలా వర్మ స్కూల్ నుంచి అరియానా గ్లోరీ, అశు రెడ్డి, ఇనాయా సుల్తానా గత బిగ్ బాస్ షోలలో పాల్గొన్నారు. ఈసారి వర్మ మెచ్చిన హీరోయిన్ సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈమె జార్జిరెడ్డి సినిమాలో జార్జిరెడ్డికి చెల్లిగా నటించింది. వర్మ కరోనా వైరస్ మూవీలోనూ మెప్పించింది. దిశ ఎన్కౌంటర్ ఆధారంగా తెరకెక్కిన ఆశా ఎన్కౌంటర్ లోనూ యాక్ట్ చేసింది. అంతేకాదు దిశ అత్యాచార నిందితుడి భార్య రేణుకకు నెలకు 15,000 రూపాయలు సాయం చేయడం విశేషం. సోనియా సొంత ఊరు పెద్దపల్లి జిల్లాలోని మంతని. కలెక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యింది. సమాజానికి తన వంతు సేవ చేయాలన్న కోరికతో ఆశ అనే సంస్థ ఏర్పాటు చేసింది. సేవలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ 8 లో రాణిస్తుందేమో చూడాలి. తను స్టేజీ పైకి వెళ్ళగానే ఆర్జీవీ వీడియో ప్లే చేశారు. అందులో వర్మ, నువ్వు బిగ్ బాస్ వెళ్తున్నందుకు చాలా హ్యాపీ, మనసారా నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని ఆశిస్తున్నాను, గెలిచొచ్చాక పార్టీ చేసుకుందామని తనకు బూస్ట్ ఇచ్చాడు. బెజవాడ బేబక్క పేరు మధు నెక్కంటి. తను సింగిల్ గా ఉంటుంది. గతంలో పెళ్లి చేసుకుంది. కానీ ఆ వైవాహిక బంధం ఎంతో కాలం నిలవలేదు. తనకంటూ ఓ క్రేజ్ ఉండాలన్న కసితో సోషల్ మీడియాలో ఫన్నీగా వీడియోలు ట్రై చేసింది. అవి జనాలకు ఎంతో నచ్చేయడంతో బెజవాడ బేబక్కగా ఫేమస్ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బిగ్ బాస్ 8 లో 7వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ పైన నాగార్జునకు హార్ట్ సింబల్ ఇస్తూ దానిపై మీరే నా బంగారాజు అని రాసి తెగ సిగ్గుపడిపోయింది. నాగార్జున కళ్ళల్లో చూస్తే ఎక్కడ కొట్టుకుపోతానన్న భయంతో డైరెక్ట్ గా చూడలేకపోతున్నానంటూ తల వంచుకుని మాట్లాడింది. స్టేజీ పైనే ఈ రేంజ్ లో కామెడీ చేసిన బేబక్క బిగ్ బాస్ షోలో ఎంత నవ్విస్తుందో చూడాలి. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో శేఖర్ భాష పేరు బాగా వైరల్ అయింది. ఈయన అసలు పేరు గుదిమెల్ల రాజశేఖర్. చదివింది ఇంజనీరింగ్. 2005లో జెమినీ మ్యూజిక్ లో వీడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే హాయ్ బుజ్జి వంటి పిల్లల ప్రోగ్రామ్స్ తో 3,000కు పైగా షోలలో పాల్గొన్నాడు. తర్వాత రేడియో జాకీగా మారి మరింత పేరు సంపాదించుకున్నాడు. వెల్కమ్ ఒబామా సినిమాతో నటుడిగాను తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. వెతికా నేను నా ఇష్టంగా అనే చిత్రంతో దర్శకుడిగాను మారాడు. పంచముఖి మూవీలో డైరెక్టర్ పాత్ర పోషించాడు. నటుడిగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా పేరు గడించిన ఈయన రాజ్ తరుణ్ ను పలుమార్లు ఇంటర్వ్యూ చేసిన క్రమంలో అతడికి స్నేహితుడయ్యాడు. ఈ పరిచయంతోనే లావణ్య రాజ్ తరుణ్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ హీరోకు మద్దతుగా నిలబడ్డాడు. ఇప్పుడిలా బిగ్ బాస్ హౌస్ లో 8వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. బోల్డ్ కంటెంట్ తో పాపులర్ అయింది కిరాక్ సీత. పలు షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ బ్యూటీ బేబీ మూవీలోనూ యాక్ట్ చేసింది. హీరోయిన్ ఫ్రెండ్ గా నెగటివ్ క్యారెక్టర్ పోషించింది. ఎక్కువగా ఆ తరహా పాత్రల్లోనే కనిపించింది. అయితే బేబీ సినిమా వల్ల ఎక్కువ నెగటివిటీ మూటగట్టుకుంది. తాను చేసిన పాత్రను బట్టి నిజ జీవితంలోనూ తన క్యారెక్టర్ అంతేనని సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. తనతో పాటు తన పేరెంట్స్ ను కూడా తిట్టారు. ఈ నటి గతంలో యూట్యూబర్ సరయుతో కలిసి పనిచేసింది. తర్వాత ఏమైందో కానీ అక్కడి నుండి బయటకు వచ్చేసింది. బోల్డ్ గా మాట్లాడే ఈ బ్యూటీకి మందు తాగే అలవాటు కూడా ఉంది. గతంలో ఒకరిని గాఢంగా ప్రేమించింది. కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు రాకముందుకే బ్రేకప్ అయింది. పొట్టిగా ఉన్న తనకు కాన్ఫిడెన్స్ ఎక్కువేనంటోంది. ఏదైనా ముఖం మీదే మాట్లాడే ఈ బ్యూటీకి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో చూడాలి. నాగమణికంట సీరియల్ యాక్టర్. ఇతడు పుట్టిన 2 ఏళ్లకే వాళ్ళ నాన్న చనిపోయాడు. దీంతో అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఊహ తెలిసేసరికి తన ముందున్న తండ్రి కన్నవాడు కాదని తెలిసి జీర్ణించుకోలేకపోయాడు. ఇంట్లో కొట్లాటలు మొదలయ్యాయి. ఇవి చాలా అన్నట్లు తన తల్లికి క్యాన్సర్ అని తేలింది. తనను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ అమ్మను బ్రతికించుకోలేకపోయాడు. 2019లో తల్లిని కోల్పోయాడు. ఆమెకు తలకొరివి పెట్టిన 11వ రోజే ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దేవుడు ఒకటి లాక్కుంటే మరొకటి ఇస్తాడన్నట్లు మంచి ఉద్యోగం దొరికింది.
కానీ ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. పెళ్లి చేసుకుంటే అమ్మ మళ్ళీ తన కూతురిగా పుడుతుందని ఆశించాడు. వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. తల్లే తనకు కూతురిగా పుట్టిందని సంతోషించాడు. అంతలోనే గొడవలు మొదలవడంతో ఇండియాకు ఒంటరిగా తిరిగొచ్చాడు. ఇన్ని కష్టాలు చూసిన ఇతడు తర్వాత నటుడిగా బుల్లితెరపై స్థానం సంపాదించాడు. బిగ్ బాస్ తెలుగు 8th సీజన్ లో 10వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. పృథ్వీరాజ్ సీరియల్ నటుడు. నాగపంచమి సీరియల్ తో బుల్లితెర హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ రియాలిటీ షో గురించి మాట్లాడుతూ ఎక్స్పీరియన్స్ కోసం బిగ్ బాస్ వస్తున్నానంటున్నాడు. అలాగే డబ్బు పేరు కూడా ముఖ్యమేనని చెప్తున్నాడు. ప్రస్తుతం తాను సింగిల్ అని చెప్పాడు. మరి బిగ్ బాస్ షోలో ఈ హీరో ఎలా అదరగొడతాడో చూడాలి. తెలుగు బుల్లితెర యాంకర్ గా విష్ణుప్రియ పేరు అందరికీ సుపరిచితమే. పోవే పోరా కార్యక్రమంతో యాంకర్ గా అలరించిన ఈ బ్యూటీ కామెడీ స్కిట్స్ లోను పాల్గొంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ మానస్ తో కలిసి చేసిన జరీ జరీ చీరకట్టి సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. జేడి చక్రవర్తి తన ఫస్ట్ క్రష్ అని, తనతో పెళ్లికి రెడీ అంటూ అప్పట్లో నానా హంగామా చేసింది. కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ ముఖమే చూడనన్న ఈ బ్యూటీ ఏకంగా హౌస్ లోనే ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లలో ఈవిడే జనాలకు కాస్త ఎక్కువ పరిచయం ఉన్న ఫేస్. అందచందాలతో అల్లాడించే ఈ యాంకర్ ఆట ఎలా ఉంటుందో మున్ముందు తేలనుంది. డాన్స్ ఇండియా డాన్స్ 6వ సీజన్, డి 13, 14వ సీజన్ రియాలిటీ షోలతో ఫేమస్ అయింది నైనిక. కవర్ సాంగ్స్, మ్యూజిక్ వీడియోలతోనూ సోషల్ మీడియాను షేక్ చేసింది. అలాగే డీలో తన కో కంటెస్టెంట్ సాయితో రొమాంటిక్ స్టెప్పులు వేసి మరింత పాపులర్ అయింది. అలాగే అతడితో లవ్, బ్రేకప్ తోనూ వార్తల్లో నిలిచింది. ఈ తెలుగమ్మాయి డాన్సరే కాదు, మంచి నటి కూడా. గ్లామర్ లో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోని లేడీ కంటెస్టెంట్లకు గట్టి పోటీనిస్తుందేమో చూడాలి. నీ ప్రేమ రాజీనామా ఇవ్వరా, సొగసులో సమానమా, సవాలు లేనే లేదుగా మరి. అఫ్రీది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. పుట్టి పెరిగిందంతా వరంగల్లోనే. చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే పిచ్చి. ఆడిషన్స్ కు తీసుకెళ్ళు అని తండ్రిని విసిగించాడు. ఇతడి పోరు పడలేక సరే నీకు నచ్చింది చేసుకో అన్నాడు. తండ్రి అనుమతి దొరకడంతో ర్యాప్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఏం చేయాలో తోచలేదు. మనపై మనమే కుళ్ళు జోకులు చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది. అవకాశాల కోసం ఎవరినో అడగడం ఎందుకు, మనమే అవకాశం సృష్టించుకోవాలని ప్రయత్నించాడు. అలా వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ తో స్టార్ అయిపోయాడు. లక్షలు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో సంతోషంగా ఓకే చెప్పాడు. అలా బిగ్ బాస్ 8 లో 14వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. सीजन 8 के घर में जा रहा हूँ और मेरे को आप लोग का सपोर्ट बहुत जरूरी है, तो दबा के सपोर्ट करिए और अगर नॉमिनेशंस में हूँ तो वोट करके सेव करिए. थैंक यू सो मच.